నా పేరు సునీత అండి. మా అన్నయ్య గారు చనిపోయినందుకు మేమందరం నిజంగానే చాలా బాధపడుతున్నాం. దానికి నిరసనగానే ఈరోజు మేమందరం లేడీ కండక్టర్స్ అందరం బ్లాక్ శారీ అంటే బ్లాక్, ఎందుకంటే దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా మేము చేస్తున్నాము. సార్ ఇన్ని రోజుల వరకు మేము అంటూనే ఉన్నాం, మాకు ఇది కావాలి 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 అని. ఎందుకు అడుగుతున్నామో ఎవరు అడుగుతలేరు. మా ఉనికి ఏంటి సార్, హూ ఆర్ యూ అని అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి సార్ మీరు ఎవరైనా కానీ. ఎందుకు అంటే నువ్వు ఎవరు అని అంటే మేము అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఎందుకంటే మాకు మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏ సబ్సిడీని కోరుకోం సార్. కానీ మేము కార్మికులం కదా, కానీ అట్లానే గవర్నమెంట్కి సంబంధించిన మాకు ఏ సబ్సిడీలు వస్తలేవు, మా పిల్లలకి కానీ మాకు కానీ ఏ సబ్సిడీలు వస్తలేవు. ఎటు కాకుండా మధ్యలో అయిపోయాం మేము. అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఇటు ప్రైవేట్ వాళ్ళము కాదు. ఏది మేము, మా ఉనికి ఏంటి, ఎవరు అనే దానికి మాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము ఒక్కరం దీనివల్ల మేము లాభం పొందేది చాలా తక్కువ. మా ఏజెస్ అందరూ వచ్చేసినాయి, 40+లోనే ఉన్నాం అందరము. మా తర్వాత అంటే మా భావి తరాలకి ఇది ఒకటి బుక్కులలో చదువుకునేటట్టుగా పూర్వకాలం డైనోసార్స్ ఉండేవి అన్నట్టుగా పరిస్థితి రావద్దు. ఎందుకంటే గిన్నీస్ బుక్ లో ఎక్కితే ఎవరో ఎక్కరు సార్. గిన్నీస్ బుక్లలో ఎవరు ఎక్కుతారు, ఎంతో ఉంటే గానీ ఎక్కుతారు. అలాంటిది ఈ సంస్థ గిన్నీస్ బుక్ లో నాకు ఎంత పేరు ఉంటే, ఎంత దీనికి పవర్ ఉంటేనో ఎక్కింది కదా. ఆ పేరుని ఏం చేస్తున్నారు మీరు, శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకని? దయచేసి మమ్మల్ని ప్రాణాలు పోయేటట్టుగా చేయకండి. ఎవరైనా కానీ తన కుటుంబం కోసం తను చనిపోతారు. ఇప్పుడు నా కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా అయ్యింది, నేను భరించలేక, అంటే నా ఆరోగ్యం బాగాలేక నేను భరించలేక సూసైడ్ చేసుకుంటాను. కానీ మేము ఆర్టీసీని మా కుటుంబం అనుకుంటున్నాం. మా కుటుంబానికి ఏదో కష్టం వచ్చింది అనే కదా ఆయన అంత పెద్ద నిర్ణయం. సడన్ తన ఫ్యామిలీ కూడా గుర్తుకు రాలే. అప్పుడు ఓన్లీ ఆర్టీసీ కోసమే ఆయన ప్రాణదానం చేసిండు. వాళ్ళ కుటుంబానికి మాత్రం ఆలోచించలేదు పాపం. తనకు నమ్ముకొని తన భార్య పిల్లలు అందరూ ఉండొచ్చు, కానీ తన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఇది మా ఫ్యామిలీ. మా బస్సు తీసుకొని వేరే వాళ్ళు వెళ్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. అరే మేము దీన్ని కాపాడుకుంటూ వచ్చాం కదా, అది ఎలా ఉన్నా సరే అది మేము కాపాడుకుంటూ వచ్చాము. దీన్ని ఎవరో తీసుకెళ్తుంటే నిన్న కూడా మాకు చాలా బాధ అనిపించింది. అరే మేము సర్వీస్ చేసిన బస్సులు కదా. ట్రైనింగ్ ఇచ్చి 3 ట్రాల్స్ కొట్టిపిచ్చి సార్, 3 ట్రాల్స్ కొట్టిపిచ్చేసి తీసుకొని వెళ్ళండి అంటే 3 ట్రాల్స్ కొట్టంగానే మీరు ఎక్సలెంట్ డ్రైవరా అంటే 3 ట్రయల్స్ కొట్టించి ఆయన సీనియర్ డ్రైవర్ గా పరిగణించి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఈ లోపు ఎంతమంది దొక్కిచ్చేసినా పర్లేదు కాదు సార్. సరే ఓన్లీ 3 ట్రాల్స్ కే ఆయన చాలా నిష్ణాతుడైన డ్రైవర్ అయినప్పుడు మరి మా డ్రైవర్లు ఏంటి పిచ్చోళ్ళ? మీరు చెప్పండి, మా డ్రైవర్లు పిచ్చోళ్ళ? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు సార్ హెవీ లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటే తీసుకున్నారు? మినిమం 10 years ఉంటే గానీ వాళ్ళ లైసెన్స్ అప్రూవల్ కాలేదు. ఇప్పుడు వచ్చిన ఉద్యోగులందరికీ 10వ తరగతి పాస్ అయితే చాలు, 18 నెలల ట్రైనింగ్ ఉంటే సరిపోద్ది. వాళ్ళకి రోజుకి 1200 రూపాయలు చెల్లిస్తామండి. మీలో అంత సత్తా లేదా? మీరు చేయలేదు సార్. మాకు లేదనే కదా ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. కాదు సార్, మీరు చెప్పండి మేము దేంట్లో ఫెయిల్ అయ్యాము? మేమైతే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు సార్. మీరు ఆర్టీసీ ఆక్యుపెన్సీని పెంచడంలో మీరంతా కూడా చాలా ఫైట్. అవును సార్, ఇప్పుడు నష్టాలలో ఉంది అని అంటున్నారు కదా సార్. నిజమే, నష్టంలో ఉంది. ఇంకా నష్టాలలో దొబ్బేది ఎవరు? మీరే కదా. నిన్న కాదు, మహాలక్ష్మి గురించి అంటలేం సార్. సరే ఆ స్కీమ్ ఉండనివ్వండి, మేము కాదండి, మేము మహాలక్ష్మమే ఉండనివ్వండి. కానీ ఇప్పుడు ఈ సమ్మె చేసినప్పటి నుంచి నిన్నటి నుంచి ఒక కండక్టర్ కూడా లేడు. ఓన్లీ డ్రైవర్కి ఇచ్చి వెళ్ళి చేసుకొని రండి అన్న సర్వీసులు. మరి ఇప్పుడు ఇది నష్టం కాదా? నష్టం కాదా? టికెట్లు కొట్టి నేను వీడియో చూసాను, టికెట్లు కొట్టి డబ్బులు 0 టికెట్ కొట్టి డబ్బులు జేబులు వేసుకుంటారంట సార్. అది ఏదైనా కానీ సార్, వాళ్ళ పొట్ట తిప్పలు వాళ్ళవి. అట్లా కాదు కదా మరి. నేను చెప్తాను సార్ దానికి. ఇప్పుడు పొట్ట తిప్పలు సార్, నాకు 1000 రూపాయలు ఇస్తాను, నాకు కడుపు గడవదు, అందుకని వాళ్ళు అదొక దొంగ పని ఏదో ఒక మార్గంలో సంపాదించుకోవాలి. వాళ్ళు కరెక్టా? మేము నిజాయితీగా డ్యూటీ చేసుకుంటా, ఇది మా సంస్థ, ఇది మా ఇండ్లు, మేము కాపాడుకోవాలి. ఎలాగైనా దీంట్లో మేము సర్వైవ్ అవ్వాలి. భావి తరాలకి మేము చూపించాలి ఆర్టీసీ బస్ అంటే ఏంటి. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చిన్న ఊర్లలో కూడా బస్సులు పోయినాయి సార్. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వస్తే వెళ్తారా సార్? చక్రం ప్రగతికి చిహ్నం అన్నారు. కరెక్ట్ సార్. ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు సార్ మన ఆర్టీసీ మీద. ఎంతో మారుమూల నుంచి కూడా పెద్ద ఎలాంటి ఊర్ల నుంచి కూడా మేము తీసుకొచ్చాం. ఇప్పుడు కాదు సార్, కాదు సార్, మేము ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చిండ్రు సార్. ప్రైవేట్ వాళ్ళు చిన్న కుగ్రామాలకు వెళ్తారా ప్రైవేట్ వాళ్ళు మా అంత మర్యాద పూర్వకంగా మాట్లాడతారా? రండి అమ్మ లోపలికి రండి అని వాళ్ళు లగేజ్ పట్టుకొని పైకి ఎక్కిస్తారు. పెద్ద మనుషులు వస్తే, ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తే మేము హెల్ప్ చేస్తాము. సీట్లు ఇప్పి ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా. ఎవరైనా మిమ్మల్ని బాగుకోరికి లోపల రండమ్మా, లోపల కెపాసిటీకి దాటి చేశారు. కావాలంటే ఆర్టీఓ వాళ్ళని అడగండి, పోలీస్ వాళ్ళని అడగండి, ఎన్నిసార్లు మా బస్సు ఆపి ఇంత కెపాసిటీని తీసుకెళ్ళకూడదు అని అన్నారు.
అయినా కూడా మేము చాలా ఓపికగా అందరినీ లోపలికి జరిపి జాగ్రత్త తీసుకెళ్ళాం. మా డ్రైవర్లు ఎంతమంది ప్రాణాలు కాపాడండి సార్. ఒక డ్రైవర్ అయితే హార్ట్ అటాక్ వచ్చి బస్సు పక్క కాపిన తర్వాత స్టీరింగ్ మీద ప్రాణం పోయింది. గుర్తు లేదా మీకు? ఇవన్నీ గుర్తుకు లేదా? ఆయన ప్రాణము నాది, నా ప్రాణము, నేను పోతున్నా, నాతో పాటు ఇంతమంది పోవాలనుకుంటే నేను దాంట్లో దొబ్బేసేవాడు. కానీ అలా చేయలేదు. సైడ్కి బస్సు ఆపి ఆ తర్వాత స్టీరింగ్ మీదనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక కండక్టర్ పాపం సీట్ల టికెట్లు కొట్టి పాపం బస్సు దిగి మళ్ళీ ఆ మెట్ల మీదనే పడిపోయి చనిపోయిండ్రు డ్రైవరు, సారీ కండక్టర్. మేము ఆ బస్సుకే చనిపోతున్నాము. ఆ బస్సు మీద పడే మా హెల్త్, మా ఫ్యామిలీ కోసం, నా కొడుకు కోసము, నా బిడ్డ కోసము, నా మొగుని కోసం నేను చావడం లేదు. నా ఉద్యోగం, నా బస్సు నాదిది. ఇప్పుడు మనం అద్దె ఇంట్లో ఉంటాం సార్. మనం అద్దె ఇంట్లోకి ఎవడైనా వేరే వాడు వస్తే ఏమంటాము? నా ఇంట్లోకి ఎందుకు వచ్చినా గట్టిగా అంటాం. అలానే ఇప్పుడు నా బస్సు అది నేను కొనకపోయి ఉండొచ్చు, అది నాది కాకపోయి ఉండొచ్చు, కానీ అది నాది అని గౌరవంగా చెప్పుకుంటున్నాము. మీరు ఎలా వస్తారు సార్ ప్రైవేట్ వాళ్ళు? ప్రైవేట్ పరం చేస్తా ఉంటుంది గవర్నమెంట్. వద్దంటున్నాం సార్. మీకు ఉద్యోగం సార్. మాకు ముఖ్యంగా మూడు డిమాండ్లు ఉన్నాయి సార్. మాకు కావాల్సింది దీనివల్ల మేము ఒక్కలమే కాదు, భావి తరాలు కూడా బాగుపడతాయి. ఎందుకో కూడా నేను చెప్తా. ముఖ్యంగా వాళ్ళు ఏమైపోయారు ఇప్పటిదాకా? ఒక్కళ్ళైనా శాటిలైట్ వాళ్ళు వచ్చి కవర్ చేశారా? తీసుకోండి ఏమవుతుంది సార్. ముఖ్యంగా 3 డిమాండ్ సార్. మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, గవర్నమెంట్ లోకి విలీనం చేయాలి. అది ఎందుకు అని అంటున్నా కూడా మేము చెప్తున్నాం. మేము ఎవరము, మా ఐడెంటిటీ ఏది, మా ఉనికి ఏంటి అది చెప్పండి. ఎవరైనా సరే వచ్చి ముందుకు వచ్చి చెప్పండి. పలానా నువ్వు అటు గవర్నమెంటా ఇటు ప్రైవేటా, మధ్యలో ఏంటి నువ్వు? నేను మధ్యలో నిలబడిపోయా, ఎటు కాకుండా అటు కాదు ఇటు కాదు, ఏ సబ్సిడీ రాదు గవర్నమెంట్ నుంచి. పోనీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు మరి ఇవ్వండి. గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మేము కూడా ఏ సబ్సిడీ అడగం మిమ్మల్ని. మా పిల్లలకు కూడా వస్తలేవు కదా, ఏ వస్తలేవు. మేమే కష్టపడి చదివించుకున్నాము. ఏం సార్ మేమంతా తీసి పడేసేటోళ్ళమా? మళ్ళీ ఇంకోటి, మాకు 2 PRCలు బాకీ ఉన్నాము. ఎప్పుడు PRC కావాలన్నా ఏదైనా జాబ్ లో ఒక 1 year 2 years వాళ్ళే పెంచుతారు ఎక్కడైనా కానీ మేము అడిగేంత వరకు పెంచరు. అడగాలి, దానికి సమ్మె చేయాలి, దానికి నోటిఫికేషన్ వేయాలి, మళ్ళీ యూనియన్లో కూర్చోవాలి. ఇవన్నీ గొడవ అయినప్పుడు కానీ మాకు శాలరీస్ పెంచరు. ఎందుకని సార్? కాదు, ఎందుకని మాకు శాలరీస్ పెంచాలంటే కూడా మేము ప్రతిదానికి ఫైట్ చేయాలా? మాకు ప్రతిదానికి ఫైట్ చేస్తే కానీ మాకు ఏది వస్తలేదు. ఎందుకని? ఇప్పుడు మీరంతా కూడా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. బస్సు కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు. మీరు టికెట్లు కొట్టాలంటే ఒక మహిళ ఉండి వాళ్ళ మధ్యలో కనీసం ఒక ఎంటిక పట్టే సందు కూడా ఉండదు. దాంట్లో ఒక మహిళ ఉండి వెళ్తే ఎంత ఇబ్బంది గురై పని చేస్తారు? నేను చెప్తున్నాను సార్, నాదే పర్సనల్ గా చెప్తాను. నేను ఇప్పుడు బస్సుకి కెపాసిటీ ఆర్డినరీ బస్సు అయితే 56 members, ఎక్స్ప్రెస్ కి అయితే 42. ఆ కెపాసిటీ దాటి 120 అంటే మీరు అర్థం చేసుకోండి. ఎక్స్ప్రెస్ బస్సులకు అయితే 2 సీట్ల మధ్యలో కన్వీనియన్స్ చాలా చిన్నగా ఉంటది. నేను ఈ పర్సనాలిటీ పెట్టుకునే దూరడానికి చాలా ఇబ్బంది పడతా. మాకు మంత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అలాంటప్పుడు కూడా మా పెయిన్ ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అందరికి ఆడవాళ్ళు ఉన్నారు ఇళ్లలో. ఆ పెయిన్ లో కూడా మేము దూరతాము వస్తాము. మా హెల్త్ పాడే చాలా మంది గర్భశైలలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళం ఉన్నాము, బ్యాక్ పెయిన్ అయిన వాళ్ళం ఉన్నాము, లేడీ కండక్టర్స్ లలో. అయినా కూడా మేము ఏదో చెప్పుకోలేదు. మేము దానికోసం మేము రోడ్డు మీదకి రాలేదే. ఇప్పుడు మా హక్కుల కోసం మేము వస్తున్నాము. అధికారులు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ మీద కొంచెం చేస్తారు సార్. ఆఫీసర్లు అన్న తర్వాత చేస్తారు. మేము దాన్ని తప్పబడతలేం సార్. మేము చెప్తాం సార్ దానికి కూడా. మీరు ఆఫీసర్ హోదాలో ఉన్నారు కాబట్టి మీరు మీ పైన ఉండే వాళ్ళు కాదు సార్. మీ పైన ఉండే వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేస్తుండొచ్చు, మీరు మమ్మల్ని ప్రెజర్ చేస్తారు. మేము దానికి కూడా భయపడలేదు కదా. ఏ రోజు మీకు అగెనెస్ట్ మేము పోలేదు సార్. మేము ఒక చిన్న విషయం చెప్తాం సార్. ఓట్లు అని అంటారు కదా, ఓట్ల రోజు మాకు పొద్దున 5 గంటలకు డ్యూటీలు ఉంటాయి సార్. ఏ రోజైనా మేము ఓటు వేయడానికి మీకు 5 గంటలకు ఎక్కడైనా బూత్ తెరిచి ఉంటుందా? మేము అట్లా కూడా మేము ఓటు వేయకుండా కూడా చాలా మందిని ఓటు వేయకుండా కూడా మేము 100 మంది 1000 మందికి ఓట్లు వేసే ఛాన్స్ మేము ఇస్తున్నాము. మీ గవర్నమెంట్ రాని ఇంకొక గవర్నమెంట్ రాని గవర్నమెంట్ కూడా చాలా ఇష్టపడి గెలిపించుకున్నారు కదా. అవును సార్, గెలిపించుకున్నాం సార్. ఎందుకు? ఆయన ఓట్లకి అడిగేటప్పుడు ఆయన ప్రచారం టైంలో ఏం చెప్పిండు? ఆర్టీసీ వాళ్ళంతా నా వాళ్ళు, నా కుటుంబం, నా వాళ్ళు, ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ముందు నాకు రావాలి, తర్వాతే మీ దగ్గరకు వస్తుంది ఆ ప్రాబ్లం అని. వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంటే ఇంకా ఇస్తాడు అని. సార్ 2 PRCలు అంటే అర్థం చేసుకోండి సార్. ఎప్పటి నుంచి నిర్లక్ష్యము. ఇంకో దగ్గర పడింది. సరే సార్, ఆ దగ్గర పడింది అని వదిలేద్దాం. 2 ఎక్కడ పోయినాయి? 2 PRCలు ఇవ్వలేదు. మమ్మల్ని గవర్నమెంట్ లో కలపమనండి. మేమెవరము? మాకు ఒక ట్యాగ్ పెట్టమనండి. మేము ఎవరము? ఇటు ఆర్టీసీనా, ఇటు ప్రైవేటా, లేకపోతే మీరు ఎవరు గారు వేస్ట్ ఫెలోసా? ఏదో ఒక ట్యాగ్ మాకు ఇవ్వమనండి, మేము ఒప్పుకుంటాం దానికి. అట్లా మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదంటున్నారు కదా మీరు. మాకు రావాల్సిన సబ్సిడీలను మాకు ఇవ్వండి. మేము అప్పుడు మీకు అస్సలు మాట్లాడము, ఏమి మాట్లాడము, ముందుకు కూడా రాము.
ఎందుకంటే మేము సబ్సిడీలు తింటున్నాం కదా ఫ్రీగా, అప్పుడు మేము ఇంకేం మాట్లాడడానికి ఉండదు. ఫ్రీ కరెంట్ లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు సార్. మా పిల్లల చదువుకి కూడా మేము కట్టుకుంటాం సార్, స్కాలర్షిప్ లేదు. నువ్వు ఎంప్లాయ్ అంటున్నారు, ఎట్లా ఎంప్లాయ్ అయినాం సార్? మేము ఏమీ రాలేదు. మేము మా కష్టార్జితంతో సార్, ఇంకా జీతం చెప్పకూడదులేండి, మామూలుగా చాలా తక్కువ సార్. చెప్పుకుంటే సార్ మీరు అర్థం చేసుకోండి, చెప్పుకుంటే జీతం లేదు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మాకు మా జీతం తక్కువ కాబట్టి మేము 14-15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం. 27,000 2007 లో అపాయింట్మెంట్ సార్. 2007 లో నేను అపాయింట్మెంట్ అయ్యాను సార్. 2010 లో రెగ్యులర్ అయ్యాను. ఇప్పుడు నా బేసిక్ 30,000 సార్. చూపించమని నేను పే స్లిప్ చూపిస్తాను. 30,000. ఇంకా మీరు అర్థం చేసుకోండి. అయినా కూడా మేము సంతోషంగా ఉద్యోగాలు చేస్తున్నాం. అయినా కూడా మేము ఏ బాధపడకుండా సంతోషంగా ఉద్యోగాలు చేస్తున్నాం. దయచేసి మీరు మా ప్రాబ్లం ఏంటో రికగ్నైజ్ చేయండి. మేము ఎవరు కడుపుకొట్టమంటలేము, మీ ఇంట్లోంచి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. న్యాయబద్ధంగా మా 3 కోరికలు సార్. మీకు రావాల్సినవి పైగా ప్రభుత్వం ఇస్తానన్నది 3 అవేంటి అని అంటే మేము 3 అడుగుతున్నాం సార్. మా పిఆర్సీ మాకు ఇవ్వండి, మాకు గవర్నమెంట్ ఉద్యోగులుగా కన్సిడర్ చెయ్యండి. ఇంకొకటి ఉద్యోగ భద్రత అండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఉద్యోగ భద్రత ఎందుకు అడుగుతున్నామంటే చిన్న విషయానికే మహిళా టికెట్ల బదులుగా, అంటే ఇప్పుడు జెంట్స్ కి మహిళా టికెట్ పొరపాటున సార్, మేము ఎవరైనా ఏదో 10 రూపాయలు ఇస్తే మేము బిల్డింగ్ కడదామని కాదు, పొరపాటున అంటే హెవీ రష్ లో క్రౌడ్ లో మేము చేసింటాం పొరపాటు. నేను చేయలేదు అంటలేదు, దానికి చిన్న పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది సార్. దాన్ని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, ఇంకైనా పనిష్మెంట్స్ ఇస్తున్నారు. దాని వల్ల ఏమైంది? అవును, అందుకని చెప్తున్నాం సార్. ఏ మిస్టేక్ జరిగినా ఫస్ట్ మా మీదనే అటాక్. ప్యాసింజర్ వచ్చి మాకు కండక్టర్ రాలేదు కాదు, కంప్లైంట్ ఇస్తే చాలు, డిపోకి రాగానే ఇంక్రిమెంట్ బ్యాక్ ఉంటుందా, డ్యూటీ లేదా. ఒకవేళ వాళ్ళు టికెట్ తీసుకోలేదు, వాళ్ళకి ఫైన్ వేయాలా, ఫైన్ వేసి వాళ్ళకి ఇవ్వాలా ఏదైనా పనిష్మెంట్. వాళ్ళకి ఇవ్వట్లే, మాకే ఇస్తున్నారు, మాకే పనిష్మెంట్. ప్యాసింజర్ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ పడేసుకుంటాడు అనుకుందాం, సపోజ్ ఆయన పడేసుకుంటే టీటీఆర్ వచ్చి మా కేసు రాస్తారు. ఆయన పడేసుకుంటే బాధ్యులు మేమా? దానికి బాధ్యులు మేమా? ఇప్పుడు కండక్టర్ వస్తాడు అనుకోండి, సపోజ్ చెకింగ్ వస్తుంది, నువ్వు టికెట్ తీసుకోలేదు, పడుకున్నావో ఏమో ఫోన్ లో మాట్లాడుతున్నావు, అయితే కూడా కండక్టర్ ఆయన చెకింగ్ వచ్చి టికెట్ ఏది అంటే, కండక్టర్ వస్తే కదా నేను డబ్బులు చేయకుండా పట్టుకున్నా అంటే ఏదైనా మాదే తప్పు. అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదా, నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు టికెట్ అడిగి తీసుకోవాలి. ఒకవేళ మేము రాలేదనుకుందాంలేండి, నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? వచ్చి అరే కండక్టర్ అమ్మా, కండక్టర్ అయ్యా వచ్చి తీసుకోండి టికెట్, నేను తీసుకోవాలి అని. ఈవెన్ ఫ్రీ టికెట్ కి కూడా సార్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కూడా కూడా తీసుకోరు. తీసి ఇవ్వడానికి కాదు సార్, ఇంకా చిన్న పిల్లల ఫోటోలే ఉన్నాయి. 2 పిల్లకలు వేసుకొని 3 పిల్లల తల్లి ఉంటది, నాలాంటి ఏజ్ వాళ్ళు కూడా ఇంకా చిన్నప్పుడువే ఉన్నాయి ఫొటోస్, అప్డేట్ చేయించలేదు. మేము అడిగితేనేమో మా రేవంత్ అని ఇచ్చిండు కదా అని. అవునమ్మా ఇచ్చిండు, కాదు ఆధార్ కార్డు ఇచ్చిండు, మేము కాదనడం లేదు, కానీ మార్చుకోవాలి కదా. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మార్చుకోండి అంటే కూడా మీకే. వాళ్ళకి మేము వాళ్ళు ఇంకా కొట్లాట వినలేక మేము ఫ్రీ టికెట్ ఇచ్చాము. స్క్వాడ్ వస్తే మాకు మేము ఇంత పెద్ద మెమో ఇస్తారు, దానివల్ల మా ఉద్యోగం కోల్పోతాం. ఎవరు ఏ తప్పు చేసినా ఎఫెక్ట్ మాకే, అయినా కూడా మేము భరిస్తున్నాం. అందుకని మాకు ఉద్యోగ భద్రత కావాలి, మా పిఆర్సీ మాకు కావాలి, మా ఉనికిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా కన్సిడర్ చేయాలి, ముఖ్యంగా మాకు ఇవి కావాలి. ఇప్పుడు కంపల్సరీ చేయాలి సార్. ఇప్పుడు మాకు ప్రకటించాలి కంపల్సరీ. ఇంకోటి సార్, మాకు ఇప్పుడు యూనియన్ లేకుండా చేసిండ్రు అంటే దీని అర్థం ఏంటి? అమ్మా నాన్న లేని అనాథలం అయిపోయినాం మేము. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తా సార్, ఇంతమంది వెళ్ళి మాట్లాడతామా? ఒక మాట మీరే చెప్పండి. కాదు, ఇంతమంది వెళ్ళి మనం మాట్లాడతాం ఏదైనా ప్రాబ్లం వస్తే. అదే యూనియన్ ఉంటే ఆ ఇద్దరు యూనియన్ కి సంబంధించిన వాళ్ళు 2-3 వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. అప్పుడు మీకు ఇక్కడ సర్వీస్ లాగవు, జాబ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ యూనియన్ సంబంధించిన 2-3 వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు. ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని యూనియన్ ఉండాలి అని అంటున్నాం, కానీ దానివల్ల మాకు ఏదో ఒరుగుతుందని కాదు. మాకేదైనా సమస్య వస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇక్కడ ఏ బస్సులో ఆగవు. మేము అందరం ఇంతమంది వస్తే మీకు ఏదో కొట్లాటకు వచ్చినట్టు ఉంటుంది, ఏదో ఫైట్ చేయడానికి, ఏదో ఉద్యమం చేయడానికి వచ్చినట్టు ఉంటుంది. అదే యూనియన్ ఉంటే మన కష్టాలు అంతే సార్. దయచేసి మేము రోడ్ల మీదకి వచ్చాము అంటే కారణం మా కడుపులోని బాధ వల్లనే. మేమేదో సరదాకి రాలేదు, ఏదో సంతోషం ఎక్కువైపోయి రాలేదు. మా ఉనికి కాపాడుకోవడానికి, భావి తరాలకి ఇది ఆర్టీసీ అంటే క్రీస్తు పూర్వము ఒక బస్సు ఉండేది, ఇలా ఉండేది అని చెప్పడానికి కాదు, చూపించాలి లైవ్ లో. అలా చేయకండి, దయచేసి చేయకండి. ప్రైవేట్ కన్నా చేస్తాను, ప్రైవేట్ బస్సులు తెచ్చుకొని మన వాళ్ళతో నడిపించండి. మా డ్రైవర్లు చాలా మంది ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కండక్టర్ గా, డ్రైవర్ గా నోటిఫికేషన్ చేయండి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.
నోటిఫికేషన్ వేయండి, ఉద్యోగస్తులుగా అవుతారు. ఎందుకని సార్ ప్రైవేట్ వాళ్ళకి తక్కువ జీతానికి వస్తున్నారనా? వాళ్ళకి ఉద్యోగాలు లేక తక్కువ జీతానికి వస్తున్నారు. మీరు అది అర్థం చేసుకోవాలి. మా ప్రాబ్లం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి సార్. మాకు ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ సపరేట్ అయినప్పుడు మనము లాభాలలో ఉన్నాం, అది మీ అందరికీ తెలుసు. తెలంగాణ సపరేట్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రము మంచి ఒక ప్లస్ పాయింట్లోనే మనం విడిపోయినాం. ఆంధ్రప్రదేశ్ లోలో ఉండి అప్పుల పాలయ్యి వాళ్ళు విడిపోయారు. అయినా వాళ్ళు చాలా ధైర్యంతో గవర్నమెంట్లో కలిపారు. మరి మనకెందుకు కలపలేదు? పోనీ ఇన్ని సంవత్సరాల 13 ఏళ్ల నుంచి కలపకుండా ఎందుకున్నారు? మేము చేసేది పాపం ఏంటి, మేము చేసేది తప్పేంటి? మాకు అది చూపించండి. మా ఉనికి ఏంటో మాకు చూపించండి. మేము ఎవరము, నేనెవరు నాకు చూపించండి. నేను గవర్నమెంటా ప్రైవేటా మధ్యలో ఏంటి అనేది మాకు చూపించండి, అంతే సార్. మహిళలు అందరూ కూడా ఈరోజు చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే కానీ ఈ ప్రభుత్వం దిగిరాదు అనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో కేవలం కాలయాపన కార్యక్రమం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వస్తూ ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. వాళ్ళకి సత్వరమే దీని మీద న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.